అయితే పథకం నీరుగార్చట్లేదు. ఇది అనవసరంగా రాద్ధాంతం తప్ప ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనివల్ల గ్రామీణ ఉపాధి పథకాన్ని మరింత పటిష్టం చేస్తామంటారు. ఈరోజు గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే వారసులం అని చెప్పుకున్నటువంటి బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ పేరుని ఎందుకు ఉపాధి హామీ పథకం నుండి తొలగించారనేది స్పష్టత ఇవ్వాలి. రెండోది 2005లో వామపక్ష పార్టీల యొక్క మద్దతుతోటి యూపీఏ 1 ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఇది చట్టం. ఇది ఈరోజు బీజేపీ ఆ చట్టాన్ని రద్దు చేసి పథకంగా తీసుకొచ్చింది. ఇది చట్టం కాదు, పథకం. అంటే ఈరోజు అనేక పథకాల్లో ఇది ఒక పథకం. ఈ పథకం అనేది రైతులకి, గ్రామీణ పేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిర్వీర్యం చేసే పథకం తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఈరోజు ఈ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు వలసలు వెళ్లకుండా నివారించడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. ఇది పెద్ద ఎత్తున పోరాడి చేసినటువంటిది. 100 రోజులు కాదు, 200 రోజులు ఉపాధి హామీ కల్పించాలని చెప్పి పోరాడుతూ వస్తున్నారు. కానీ ఇది 100 రోజులు ఇప్పటి వరకు ఉంది. ఈ 100 రోజులది కూడా 50 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. మిగతా 50 రోజులు భూస్వాములకు అనుకూలంగా వాళ్ళు తక్కువ వేతనాలు ఇచ్చి ఈరోజు పనులు అనేది చేయించుకుంటున్నారు. ఇందులో చాలా బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ చట్టాన్ని ఏకపక్షంగా మార్చేసి పథకంగా తీసుకొచ్చింది. రెండోది, ఈరోజు ఈ పథకం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతారు. రెండోది, ఈరోజు మహాత్మా గాంధీ పేరు తొలగించేసి రామ్జీ పేరు పెట్టారు. రామ్జీ పేరు పెట్టినప్పుడు నువ్వు ఇంకో పేరు పెట్టు. ఈరోజు పట్టణ ఉపాధి హామీ పథకం అడుగుతున్నారు. పట్టణ ఉపాధి హామీ పథకానికి రామ్జీ పేరు పెట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రామ్జీ పేరు అంటే రాముడి యొక్క భజనతో ఈరోజు మొత్తం గ్రామీణ ప్రాంత పేద ప్రజల్ని, అలాగే గ్రామీణ పేదలను అంతను కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం తప్ప ఇంకోటి కాదు. మేము వామపక్ష పార్టీలుగా దేశవ్యాప్తంగా కూడా ఈ రైతులు, వ్యవసాయ కార్మికులు చేసినటువంటి పోరాటానికి మద్దతుగా ఉంటాం. మేము కూడా ప్రత్యక్షంగా పోరాటాల్లో దిగుతాం. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడం తప్ప ఇంకోటి కాదు. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి. ఇది చట్టంగానే కొనసాగించాలని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం.